అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం ప్యాకేజ్.json గురించి, నోడ్ మాడ్యూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? ప్యాకేజ్.json అనేది మనకి నోడ్.js ప్రాజెక్ట్కి హార్ట్ లాంటిది అనమాట. ఇది ఏం చేస్తుందంటే దాని తాలూకా ప్రాజెక్ట్ తాలూకా మెటా డేటాని, అలాగే దాని తాలూకా డిపెండెన్సీస్ని, డెవ్ డిపెండెన్సీస్ని, స్క్రిప్ట్స్ని అన్నిటినీ ప్యాకేజ్.json ఫైల్లో ఉంటాయి అన్నమాట. సో ప్రాజెక్ట్.మెటా డేటా అంటే ఇది నేమ్, వెర్షన్, డిస్క్రిప్షన్, దీని తెలుగు ఎంట్రీ పాయింట్, మెయిన్ ఎంట్రీ పాయింట్ ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అలాగే స్క్రిప్ట్స్ అంటే మనకి ఆటోమేట్ చేయడానికి అనమాట. మనం మన సర్వర్ని రన్ చేయాలి, అలాగే టెస్ట్ కేసెస్ రన్ చేయాలి, ఆటోమేషన్ ఫైల్స్ రన్ చేయాలి, లింటింగ్ ఫిక్సెస్ రన్ చేయాలి, ఇలాంటివన్నీ చేయడం కోసం స్క్రిప్ట్స్ రాసుకుంటాం. ఆ స్క్రిప్ట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా? మనది ఆటోమేషన్ కోసం ఇదనమాట. అలాగే డిపెండెన్సీ మేనేజ్మెంట్, మన ప్రాజెక్ట్లో ఏవైతే లైబ్రరీస్, ప్యాకేజెస్ మనం వాడతామో ఆ డిపెండెన్సీస్ అన్నీ కూడాను ఈ డిపెండెన్సీస్ అనే ఆబ్జెక్ట్లో ఉంటాయి. అలాగే డెవ్ డిపెండెన్సీస్ అంటే ఓన్లీ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లోనే వాడతాము. ప్రొడక్షన్ కానీ యూఐటీ ఎన్విరాన్మెంట్లో కానీ ఇవి ఉపయోగపడవు. అటువంటి డిపెండెన్సీస్ని మనం డెవ్ డిపెండెన్సీస్ అంటాం అన్నమాట. వాటిని కూడా ఇది మేనేజ్ చేస్తుంది. అదేవిధంగా ఈ ప్యాకేజ్.json వల్ల ఇంకో ఉపయోగం ఏంటంటే టీమ్మేట్స్ మధ్య కొలాబరేషన్ చేయడానికి. సపోజ్కి ఒక టీమ్మేట్ ఈ ప్యాకేజెస్ అన్ని యూజ్ చేసి ప్రాజెక్ట్ రెడీ చేశాడు. కొత్త టీమ్మేట్ వచ్చాడు అనుకోండి, వాడు ఫస్ట్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. ప్యాకేజ్.json తీసుకుని npm ఇన్స్టాల్ చేస్తే వాడు అన్ని ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోగలుగుతాడు. అయితే అదేవిధంగా నోడ్ మాడ్యూల్స్ అంటే ఏంటంటే మనకి లోకల్ స్టోర్ అని చెప్పాం కదా, మన తల ప్యాకేజెస్ అన్నీ కూడాను మన ప్రాజెక్ట్లోనే ఉంటాయి అనమాట. మనకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా ఒక ప్రాజెక్ట్కి ఇంకో ప్రాజెక్ట్కి ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ రాకుండా ఏ ప్రాజెక్ట్కి తగ్గట్టుగా ఆ ప్రాజెక్ట్కి నోడ్ మాడ్యూల్స్ అనేది మెయింటైన్ చేయాలి. npm ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా నోడ్ మాడ్యూల్స్ అనేవి వచ్చేస్తాయి. కాకపోతే ఈ నోడ్ మాడ్యూల్స్ అనేవి వెరీ హెవీ ఉంటాయి. వీటిని ఎప్పుడు కూడాను గిట్హబ్లోకి పుష్ చేయకూడదు. అందుకే మనం చూసుకున్నట్లయితే గిట్ ఇగ్నోర్లో నోడ్ మాడ్యూల్స్ చూడండి, నోడ్ మాడ్యూల్స్ ఇచ్చాం అంటే నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసామని అర్థం. ఓకేనా? సో ఇదనమాట. దీనివల్ల మనకి చూడండి, ఇందులో ప్రతి ఫీల్డ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేమ్ అనమాట, మన ప్రాజెక్ట్ తెలుగు నేమ్, అలాగే వెర్షన్, ఇది డిస్క్రిప్షన్, ఒక షార్ట్ సమరీ మనం ఇచ్చుకోవచ్చు ఎందుకు ఇది రాసామంటే. మెయిన్ అంటే మన ప్రాజెక్ట్లో వాట్ ఈస్ ది ఎంట్రీ పాయింట్, index.json ఫైల్, server.json ఫైల్, app.json ఫైల్, ఇలాంటి విషయాలు. స్క్రిప్ట్స్ ఏం చేస్తాయి అనేసి అంటే ఇవన్నమాట షార్ట్ కట్స్ అనమాట ఆటోమేషన్ కోసం. ఓకేనా? సో మనకి మెయిన్ కొలాబరేషన్ కోసం రీప్రొడ్యూసిబిలిటీ చెప్పాను కదా, సేమ్ డిపెండెన్సీ మేనేజ్మెంట్, దీనికోసం ప్యాకేజ్.json ఉపయోగపడుతుంది. అలాగే నోడ్ మాడ్యూల్స్ వచ్చి మనకి ఇవి npm ఇన్స్టాల్ చేయగానే ఏమవుతుంది అంటే డెవ్ డిపెండెన్సీస్లో ఉన్న ప్యాకేజ్ అన్నిటినీ కూడా ఇన్స్టాల్ చేస్తుంది. npm ఇన్స్టాల్ చేసి అది నోడ్ మాడ్యూల్స్లో ఉంచుతుంది. ఓకేనా? ఈ విధంగా మనకి రీయూజబిలిటీ అనేది, రీప్రొడ్యూసిబిలిటీ అనేది అవుతుంది. ఇదే విధంగా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లను కూడా చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది ప్యాకేజ్.json నోడ్ మాడ్యూల్స్ గురించి. నెక్స్ట్ వీడియోలో ప్యాకేజ్ లాగ్.json గురించి చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.